హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సత్యవేలు గ్రామ ప్రజలకు శుభవార్త. మరి వినాయక ప్రార్థనా మందిరం నుండి ప్రభువు వారు మన గ్రామాన్ని ప్రేమించి ఆయన మాటను మీకు తెలియపరచడానికి ఆ సమయంలో మమ్మల్ని దేవుడు పంపించున్నాడు. మరి అనేకమైనటువంటి సమస్యలతో, బాధలతో, ఉడుకులతో, శోధనతో, మరి అనేక వ్యాధులతో, ఎవరికి చెప్పుకోలేనటువంటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఇది నేడే ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన మీకు విడుదల కలగచేయడానికి, ఆయన మీకు స్వస్థత కలగచేయడానికి ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఆయన మనందరి కొరకు గత 2000 సంవత్సరాల క్రితము ఆయన అద్వితీయ కుమారుడుగా, నవావతారునిగా ఈ లోకానికి పంపించబడ్డాడు. కేవలము మనము చేసిన ప్రతి పాపము నుండి విమోచించబడడానికి, మన పాప భారము నుండి తొలగించడానికి, ప్రతి పాపము నుండి కడగబడడానికి, పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. మనము చేసిన పాపముల ద్వారా, మనం మోస్తున్న పాప భారం వలన మనం నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవలసినటువంటి మనలను ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఆ కల్వరి శిలువలో తన్ను తానే రిక్తులుగా మరి తగ్గించుకొని దేవునికి అప్పగించుకొని ఒక బలి పశువుగా మన నిమిత్తము ఆయన బలియాగమయ్యాడు. ఆయన కాచిన రక్తదారం ఈ రోజు మనల్ని శుద్ధీకరించడానికి సహాయపడింది. ఎంతో భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలో పడవలసినటువంటి మనలను దేవుడు విడిపించడానికి లోకానికి పంపించబడ్డాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని విడిపించడానికి ఆయన లోకానికి పంపబడ్డాడు. ఆ 2000 సంవత్సరాల క్రితమే ఆయన చేసిన త్యాగము నేడు కూడా ఈ రోజు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది.
ఆయన నమ్మిన వారికి పరలోకము, నమ్మని వారికి మరి నిత్య నరకాగ్ని సిద్ధముగా ఉంది కనుక ఆయన మిమ్మల్ని ప్రేమించి నా ద్వారా ఈ రీతిగా ఈ లోకానికి మరి మీకు చాటి చెప్పడానికి తీసుకొచ్చారు. కాబట్టి నా ప్రియమైనటువంటి సత్యవాని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు ఇష్టపడుతున్నారేమో, ఈ మాటల ద్వారా ఈ పాటల ద్వారా యేసుని అంగీకరిస్తున్నారేమో, అంటే ప్రభు మిమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నిత్య నరకాగ్ని నుండి విడిపించడానికి సహాయపడుతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యము మనందరి కొరకే. దేవుని వాక్యం సెలవిస్తుంది, మానవుని హృదయము ఎల్లప్పుడూ చెడ్డది, ఆ చెడ్డ హృదయము భయంకరమైనటువంటి పాపాన్ని పోగు చేసుకుంటుంది. దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి నా ప్రేమల దేవుని బిడ్డలారా, అట్టి పాపము మరణము మనకెంతో భయంకరమైనటువంటి యుగయుగాలు అగ్ని ఆరినటువంటి పరిస్థితులకు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి దాని నుండి విడిపించడానికి అయినా మనకు ఒక నూతనమైన హృదయాన్ని కలగ చేయడానికి ఈ రోజు దేవుడు ఆయన సత్య సువార్తను మీకు వినిపింప చేస్తా ఉన్నాడు. ఈ మాటల ద్వారా, లేక ఈ పాటల ద్వారా, నేను చేస్తున్న ప్రార్థన ద్వారా యేసుని కనుక మీరు ఈ సమయంలో అంగీకరించగలిగితే ఆయన నేనే సత్యము జీవము మార్గమునే ఉన్నానని చెప్పిన దేవుడు ఆ పరలోక రాజ్యముని కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ రాజ్యములు మనమందరూ ఉండాలంటే ఇప్పుడు ఆయన నిజమైన దేవుడని, ఆయన లోక రక్షకుడని నువ్వు అంగీకరించగలిగినట్లయితే దేవుడు నీ పక్షమును కార్యము చేయబోతున్నాడు. పాపము నుండి విడుదలైపోతున్నాడు, రోగము నుండి స్వస్థత ఇవ్వబోతున్నాడు, కష్టము నుండి విడుదలైపోతున్నాడు, కుటుంబాల అసమాధాన్ని తొలగించబోతున్నాడు. దయ్యములతో ఎంతో భయంకరంగా ఎంతో మందికి చెప్పిన, ఎంతో మంది కూడా ఎన్నో ఆస్తులు దారిపోసిన, ధనము హెచ్చించినా కూడా విడుదల కాని పరిస్థితులను దేవుడు ఈ సమయంలో ఆయన నామములు విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నట్లయితే, ఈ మాటల ద్వారా నువ్వు నమ్మగలిగినట్లయితే నీకు యేసయ్య నామములో రక్షణ కలుగును గాక, యేసయ్య నామములో పరలోకము కలుగును గాక, యేసయ్య నామములో నరకాగ్ని నుండి తప్పించబడును గాక. ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మన గ్రామాన్ని ప్రేమించి మన యొక్క గ్రామంలో బరాకా ప్రార్థనా మందిరాన్ని దేవుడు సిద్ధపరుచున్నాడు. ఒకవేళ యేసుని నమ్మగలిగినట్లయితే, విడుదల పొందాలని ఆశించగలిగినట్లయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి బరాకా ప్రార్థనా మందిరానికి మమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం ఉదయకాలం ముందు 10 గంటలకి ప్రార్థన జరిగించబడుతుంది. ఎవరైనా నేను ఇష్టపడుతున్నాను ప్రభుని, ప్రార్థన చేయించుకుంటాను, ఆయన నమ్మి నేను విడుదల పొందుతానని ఆశించగలిగినట్లయితే ఎల్లప్పుడూ దేవునికి మందిరం ద్వారాలు మీ కొరకు తెరవబడి ఉన్నాయి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ నిమిత్తం ప్రార్థించగా ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, మీలో ఎవరికైనా ముండి దెయ్యాలు, ముండి గాయాలు, చెడముండి వ్యాధులు ఉన్నట్లయితే ఇప్పుడే తీసుకురండి. ప్రభు పేరిట నూనె రాసి ప్రార్థిస్తాం. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మా ఆలోచన మీరు ప్రాణముతో కాపాడు. అపవాది ఈ బిడ్డని సాతాను బిడ్డను తీసుకుపోతాను ప్రయత్నించారు. అయితే మీరు తండ్రి, మీరు ఈ కుమార్తెని జ్ఞాపకం చేసి అవును ప్రభువా, కుమార్తె ప్రాణం పోలేకుండా కాపాడు. మీ కొరకే ఈ కుమార్తె ప్రాణాన్ని దక్కించుకున్నారు. ఈ కుమార్తె నీ సన్నిధిలో ఉండాలని, ఈ మాటలు విని రక్షణ పొందాలని ఆశతో ఇక్కడున్న సహవాసము అనేక పర్యాయాలు ఈ బిడ్డని ఆకర్షించుదట. ఆ మాటలు ఈ కుమార్తెని కాపాడినందుకు ఇంకా దేహములో అంతరంగంలో ఆ యొక్క విషయం యొక్క సిద్ధంగా బలహీనరాలుగా ఇదిగో నాయన, నాశనం ప్రభు చేతులు నా నామములు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత బిడ్డ వెనక ఉన్నటువంటి సాధన
నా ప్రభు పేరు ఆజ్ఞాపిస్తుంది. నా ప్రభు యేసయ్య పేరు ఆజ్ఞాపిస్తుంది. కుమార్తెను వదిలి ఆరోగ్యం ప్రాణాత్మక దేహాలు ఫోటో మార్చుకొని చూద్దాం పాప. సరే నేను పూజ. Yes,